పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలంలోని చౌటపాపాయిపాలెం R&R సెంటర్ కొత్త బోధనం గ్రామస్తుల ఆవేదన. ఇక్కడ నివసిస్తున్న ప్రాంతవాసులు ప్రతిరోజు తాగుబోతులతో సమస్యలు పడుతున్నారు. ఇళ్ల మధ్యలోనే రాయల్ వైన్స్ షాప్ ఉండటంతో అక్కడే మద్యం సేవించి మత్తులో మందుబాబులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికులతో వాగ్వివాదానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలు దాదాపు కూలి పనులు చేసుకుని జీవనం సాగించుకునేవారు కావడంతో మగవారు లేని సమయంలో మహిళలు ఒంటరిగా ఉండాలంటే రక్షణ కరువైందని చెబుతున్నారు. ప్రతి రాత్రి కాళరాత్రిలా ఉంటుందని అక్కడి మహిళలు ప్రజలు తెలిపారు. నమస్కారం సార్. మాది సౌటపాపాలెం ఫ్లాట్లు, మాది దరి రోడ్డు. కానీ తాగుబోతోళ్ళ బాధలు తాగుబోతోళ్ళ ఇబ్బందులు మేము భరించలేకపోతున్నాం. మేము ఒంటరిగా ఉంటున్నాం. మా మగవాళ్ళు పనులకి వెళ్తున్నారు, తాగి డైరెక్ట్ గా ఇంట్లోకే వచ్చి కూర్చుంటున్నారు. ఏంటంటే మీరు బయటికి వెళ్ళండి అని అంటే ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. మగవాళ్ళు ఇళ్ళ కాడ ఉన్నప్పుడు వస్తున్నారు, వచ్చి ఏంది ఇక్కడికి వచ్చి మా ఇంటికాడ నిల్చుంటున్నారు, బయటకు పోండి, మీరు వచ్చారని ఇంకా నలుగురు వస్తారు, మీరు బయటికి వెళ్ళండి మా ఇంటికాడ వద్దనంటే మా మగ పిల్లలు మా పిల్లల్ని కొడుతున్నారు. ఇక్కడ మా బజారు ముందున వైన్ షాప్ పెట్టారు. ఆ వైన్ షాప్ వాళ్ళు తాగి మా ఇంటి ముందరగానే పోయేది. తాగుబోతోళ్ళు అందరూ తాగి సీసాలు చేసుకొచ్చుకొని మా ఇళ్ళ ముందు మా ఇక్కడ పొలాలు ఓపెన్ కావండి, అక్కడ కూర్చొని తాగుతున్నారు. నైట్ వేళ మాకు భయం అవుతుంది. మేమేం చేయాలనో మాకు తెలుసుకొని అని మా పరిస్థితి. తాగుతున్నారు, మేము ఆడవాళ్ళం బయట పని చేసుకుంటున్నా కానీ ఇక్కడ లేడీస్ ఉండాలి అనేది కూడా కాతే కాబట్టి కాతైనా మైండ్ లేకుండా మా ఎదురుగానే జిప్పులు తీసుకొని ప్యాసులు పోతున్నారు. మేము ఇళ్ళ ముందు కూర్చొని ఉంటే మందు ఎక్కువయ్యి బండ్లు స్లో చేసుకుంటా కనీసం ఎనికి తిరిగి చూసుకుంటా ఆడవాళ్ళ మమ్మల్ని చూసి కనీసం ఏళ్ళు వేసుకుంటా కూడా పోతున్నారు. రకరకాల పరిస్థితి. వైఎస్ఆర్ మా బజార్నే ఉంది. తాగుబోతులు పోయేదే మా ఇంటి ముందు, డైరెక్ట్ గా ఇళ్ళలోకి వస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటారు. మంచాల మీద మా చుట్టాలు కూర్చున్నట్టు కూర్చుంటున్నారు. మేము పోయి స్టేషన్ కాడికి పోయి పోలీసులకు చెప్పుకుంటే మీరు ఫోన్ చేయండి, మీ ఇంటికి తాగుబోతులు ఎవరైనా వస్తే మీరు ఫోన్ చేయండి, మేము వస్తాం వాళ్ళని తీసుకుపోతాం అని అంటున్నారు. వాళ్ళు పోలీసులు వచ్చేసరికి ఆ తాగుబోతోళ్ళు మమ్మల్ని కొట్టడం అయిపోయినాకనో లేకపోతే మగవాళ్ళు ఇంటికాడ లేనప్పుడు ఆడవాళ్ళం అక్కడనే ఉన్నప్పుడు మమ్మల్ని ఏదన్నా అన్యాయం చేసినప్పుడే కదా వాళ్ళు వచ్చేది. ఈ లోపల మా పరిస్థితి ఏంది? కనీసం మేము కోళ్ళు పెంచుకుంటున్నాం బతుకు తెరువు కోసం. కోళ్ళు దారిలో ఉంటే బండి ఆపట్లేదు, లేకపోతే ఆరులో పట్టట్లేదు, కోళ్ళు కూడా వెక్కించుకొని పోతున్నారు. ఆ ముమ్మిట పసిపిల్లలు ఉన్నా కూడా అదే పరిస్థితి జరుగుద్ది. పసిపిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆర్థిక పరిస్థితులు కాలం ఒంటరి కాలం. మేము మా ఇంటి ఎదురుగా చేలు ఉన్నాయి, మాకు చాలా భయం అవుతుంది. నైట్ పండుకొని నిద్రపోవాలన్నా నిద్రపోలేకపోతున్నాం మేమున్న టెన్షన్లు. పెద్ద మనుషులకు చెప్పినా ఎవరికి చెప్పినా మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు, మా బాధ గురించి ఎవరు ఆలోచించట్లేదు. గ్రామ పెద్ద మనుషులకు చెబితే ఏం చెబుతున్నారు, పోలీసులకు ఫోన్ చేయమంటున్నారు. పోలీసులు కరిగిపోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఫోన్ తాగుబోతులు మీ ఇళ్లలోకి వచ్చి మాకు ఫోన్ చేయండి మేము వచ్చి తీసుకుపోతాం అంటున్నారు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు మమ్మల్ని కొట్టినాకను ఆడవాళ్ళని మమ్మల్ని ఏదన్నా చేసినాకను వస్తారు. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి. అందరికి నమస్కారం సార్. మీరు మా యందు దయించి ఇక్కడ బ్యాందీ షాప్ పెట్టిన కాడ నుంచి మాకు ఆడవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సార్. దయచేసి వాళ్ళు మా ఇళ్లలోకి రావటం, మమ్మల్ని బూతులు తిట్టడం, సైగలు చేయటం, ఏళ్ళు వేయటం అట్లా చేస్తున్నారు సార్. మేము ఎవరికి చెప్పుకున్నా కానీ ఎస్ఐ గారి కాడికి పోయినా కానీ పట్టించుకోలేదు, పెద్ద మనుషులకు చెప్పినా పట్టించుకోవట్లేదు సార్. మా ప్రాబ్లం అన్ని మీరు అర్థం చేసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయమని మీకు మనసు పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను సార్. సిట్టింగ్లు పెడుతున్నారు, చికెన్ పలావు, చికెన్ పకోడీ అన్ని పెడుతున్నారు సార్. ఏడ వాళ్ళు పెట్టినందువల్ల ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సార్, లేకపోతే మాకు ఏం ప్రాబ్లం లేదు సార్. తాగినోళ్ళు 12 గంటల దాకా 1 గంట దాకా మరి మమ్మల్ని నిద్ర బానీయకుండా మంచినీళ్ళు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని లేపుతున్నారు సార్. మేమేం చేయాలో సార్ మీరే మాకు న్యాయం చేయండి. చౌటపాపాలెం R&R సెంటర్ మాకు ఈ బ్యాందీ షాప్ ఉంటాం, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది, మేము బతకాలని లేదు. మేము మరి మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మేము చాలా సావాలన్నా బతకాలన్నా ఈ బ్యాందీ షాప్ చేస్తారా? అదే మాకు కావాలి సార్. తాగుడు వల్లే తాగి గందరగోళం చేస్తున్నారు, ఏళ్ళు వేయటం, మరి మొత్తం మసాల మీద పడుకుంటాం, మా పక్కన వచ్చి పడుకోవటం ఏందది